గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మత ఆధారిత చట్టం రాజ్యాంగ విరుద్ధం అనే అంశం గురించి తెలుసుకుందాం. కోవిడ్ సమయంలో 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు. 4 సంవత్సరాల నిద్రాణ స్థితి తర్వాత సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో గణతంత్ర రాజ్య చైతన్యానికి లౌకికవాదానికి తూట్లు పొడిచిన చట్టం రెక్కలు విప్పింది. 3 పొరుగు ముస్లిం దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించడాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే శరణార్థుల నుండి ముస్లింలను మినహాయించాలన్న నిబంధనే ఆమోదయోగ్యం కాదు. దానికంటే దాని వెనకనున్న సూత్రం, వైఖరి అత్యంత ప్రమాదకరమైనవి. ఈ చట్టం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని ఓ వైపు నుంచి ఓదార్పు వచనాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది. ఎందుకంటే లౌకికవాదాన్ని రాజ్యాంగ ప్రాథమిక లక్షణంగా ప్రకటించిన మన దేశంలో ఈ చట్టం మతం ఆధారంగా వివక్షకు వీలు కల్పిస్తున్నది. 2025లో జరుపుకోనున్న RSS 100ఏళ్ల ఉత్సవాల సందర్భంగా హిందూ రాష్ట్ర ప్రకటనకు ఇదొక ముఖ్యమైన అడుగు. మానవత్వంపై ఆధారపడిన కొత్త రాజ్యాంగం వారి తక్షణ అవసరం కాదు. భారతదేశం యూదుల కోసం స్థాపించబడిన ఇజ్రాయెల్, ముస్లింల కోసం స్థాపించబడిన పాకిస్తాన్ల మాదిరిగా కాదు. ఇది భిన్నమైన దేశం. భారతదేశం అనేది ఒక మతం ఆధారంగా లేదా ఆ మతానికి చెందిన వారి కోసం అభివృద్ధి చెందబడిన భావన కాదు. ఈ కారణంగానే హిందుస్థాన్ అనే పేరు కూడా రాజ్యాంగ నిర్మాతలకు ఆమోదయోగ్యం కాలేదు. భారతదేశానికి అందరినీ కలుపుకుపోయే సాంప్రదాయం ఉంది. అయితే దానికి విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అది రాజ్యాంగ సాంప్రదాయం, చరిత్ర పట్ల వివక్షగా మారుతుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి ఇదే ప్రధాన కారణం. ఈ కొత్త చట్టం భారతదేశంలోని ముస్లింల పౌరసత్వాన్ని తీసివేసేందుకు ఉద్దేశించినదని ఎవరూ ఆందోళన చెందరు. అయితే కొందరి పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదు, కానీ కొందరికి పౌరసత్వాన్ని ఇవ్వకూడదని ఈ చట్టం చేశారు. దేశంలోని శరణార్థులు, వలసదారులకు షరతులతో కూడిన పౌరసత్వం మంజూరు చేసినప్పుడు వివక్షను ఆరోపించలేమని చట్టాన్ని ప్రతిపాదించిన వారు అంటున్నారు. అదేమంటే వారికి పౌరసత్వం లేదు కనుక అంటున్నారు. పాలకుల పరస్పర చర్యలు, లావాదేవీలలో వివక్ష ఉండరాదని రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం పౌరులు కాని వారిపై కూడా వివక్ష ఉండకూడదు. రాజ్యాంగాన్ని చదవని వారు కూడా ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పగలరు. సుప్రీంకోర్టు అందుకు భిన్నమైన వైఖరిని తీసుకోదు. దీనికి సంబంధించి కోర్టులో దాదాపు 250 పిటిషన్లు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని మంజూరు చేయడం లేదా తిరస్కరించడం రాజ్యాంగ స్ఫూర్తికి, భారతదేశ స్ఫూర్తికి అనుగుణంగా లేదు. న్యాయ సమీక్ష ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించడం ద్వారా రాజ్యాంగ ప్రాథమిక స్వభావానికి విరుద్ధంగా ఉన్న చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చు. సుప్రీంకోర్టు ఈ అధికారాన్ని ఈ కేసులో కాకపోయినా మరొక కేసులో అయినా ఉపయోగించాలి. ఈ విషయమై కోర్టు జోక్యమే కాకుండా ప్రజల స్పందన కూడా బలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసనలను క్రూరంగా అణిచివేయడం కుదరదు. ఐక్యరాజ్య సమితి లేదా యూరోపియన్ యూనియన్ ఆమోదించలేని వివాదాస్పద చట్టంలో భారత పార్లమెంట్ మతపరమైన ద్వేషాన్ని వ్యక్తం చేసింది. అయితే పౌరసత్వ సవరణ చట్టం గురించి కూడా BBC డాక్యుమెంటరీలో ప్రధానంగా వచ్చింది. ఇది ప్రభుత్వాన్ని చికాకు పెట్టింది. సమస్యను ముస్లింలకే పరిమితం చేయడం ప్రమాదకరం. మతం ఆధారంగా వైస్రాయ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన చివరికి భారతదేశ విభజనకు దారితీసినట్లే అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం చాలా తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది. లౌకిక సమాజం ఈ సవాల్ను స్వీకరించాలి. లౌకిక గణతంత్ర అస్తిత్వాన్ని ప్రభావితం చేసే సమస్యకు, మత తీవ్రవాద ఉద్యమాలకు దీన్ని విడిచిపెట్టకూడదు. ఈ విషయంలో కేరళ మార్గదర్శకంగా నిలిచింది. అపూర్వమైన పరిస్థితులు,
అపూర్వమైన ప్రతిస్పందనను కోరుతున్నాయి. తరువాత పొంచి ఉన్న ముప్పు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. పౌరసత్వంలో మతపరమైన వివక్షకు అవకాశం లేనట్లయితే రిజిస్టర్ నిర్మాణంలో రాజ్యాంగబద్ధంగా రూపొందించబడిన సూత్రం కూడా అమల్లోకి వస్తుంది. దీనిని పౌరసత్వ సవరణ చట్టం కంటే తీవ్రమైన అంశంగా తీసుకోవాలి. పౌరసత్వాన్ని నిర్ణయించే, నిలుపుకునే ప్రక్రియలో మతం ఒక అంశం కాకూడదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అస్సాం కేంద్రంగా పౌరసత్వ రిజిస్టర్ను రూపొందించడం బీజేపీకి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. 1.9 లక్షల మంది త్రిశాంక్లో ఉన్నారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో బంగ్లాదేశ్కు చెందిన బెంగాలీ హిందువులు ఉన్నారు. ఇక్కడ హిందువులను అంగీకరించి ముస్లింలను తిరస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్సాంలో సమస్య మతం కాదు, వరాతా తెగ బెంగాలీలను జాబితా నుంచి తప్పించాలన్నారు. అవిభక్త అస్సాంలో 1960 నుంచి కొనసాగుతున్న సమస్య ఇది. ఈ కారణంగానే అస్సాం రాజకీయాలను మార్చివేసేలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బయటి వారికి వసతి కల్పించేందుకు ఈశాన్య రాష్ట్రాలు సిద్ధంగా లేవు. పుట్టిన భూమి, నివాస స్థలం ప్రాతిపదికగా రాజ్యాంగం పౌరసత్వాన్ని నిర్దేశిస్తున్నది. పౌరసత్వాన్ని పొందేందుకు చట్ట ప్రకారం అనేక షరతులు ఉన్నాయి. ఇందులో పొందుపరిచిన ఒక షరతు ఆధారంగానే సోనియా గాంధీకి పౌరసత్వం ఇవ్వబడింది. పౌరసత్వం ఇవ్వడంలో ఏ సందర్భంలోనూ మతాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. అలా తీసుకోలేదు కూడా. అణగారిన, బహిష్కరింపబడిన వారిని తోటి మనుషులుగా ఆదరిద్దాం. ఎందుకంటే ఇక్కడ మతానికి స్థానం లేదు. మన రాజ్యాంగం ఏ మతాన్ని గుర్తించలేదు. ఈరోజు మనం మత ఆధారిత చట్టం రాజ్యాంగ విరుద్ధం, సిఏఏ చట్టం గురించి ఒక వివరణ తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.